కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. రేపటి నుంచి జరిగే గ్రామ సభల్లో వీటి కోసం అప్లికేషన్లు స్వీకరించాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎస్ శాంతికుమారి. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ తో సర్క్యులర్ పంపించారు. గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడానికి దరఖాస్తులు స్వీకరించాలి. ఒకే కుటుంబం నుంచి వేరుపడుతున్న కుటుంబాలకు కొత్త కార్డులు ఇచ్చేందుకు అప్లికేషన్లు తీసుకోవాలి. కుటుంబ పెద్దతో పాటు ఇతర కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆధార్ కార్డులు, కులం, మొబైల్ నంబర్, చిరునామా వంటి వివరాలను తీసుకోవాలని గైడ్ లైన్స్ లో స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి వెంకట్ లైవ్ లో ఉన్నారు. వెంకట్, మరోసారి అప్లికేషన్ల అవకాశంపై వివరాలేంటి? గుడ్ మార్నింగ్. నిన్న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా ఈ 4 పథకాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఈ 4 పథకాలను జనవరి 26 నుంచి అమలు చేయబోతున్న నేపథ్యంలో లబ్ధిదారులు ఎవరుండాలి, లబ్ధిదారుల ఎంపిక ఎట్లా ఉండాలన్నది మరొకసారి నిన్న జిల్లా కలెక్టర్లకు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిన్న లేట్ నైట్ ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21 నుంచి అంటే రేపటి నుంచి 24 వరకు దాదాపు 4 రోజుల పాటు 3 రోజుల పాటు అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు జరగబోతున్నాయి. ఆ గ్రామ సభలోనే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని నిన్న జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి పంపిన సర్క్యులర్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఈసారి ప్రభుత్వం చాలా సీరియస్గా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ టేకప్ చేయబోతున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక అనేది చాలా పారదర్శకంగా ఉండాలి. 4 గోడల మధ్య ఉండకూడదు. కంపల్సరీగా గ్రామ సభలు నిర్వహించాలి. ఆ గ్రామ సభల్లోనే లబ్ధిదారులకు ఎంపిక ఉండాలి. ఆ గ్రామ సభలోనే ఆ పథకాల యొక్క విధి విధానాలు అధికారులు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నిన్న సర్క్యులర్లో పేర్కొన్నారు. నిన్న జిల్లా కలెక్టర్లకి అన్ని 33 జిల్లాల కలెక్టర్లకి సీఎస్ శాంతకుమారి ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం అనేక అంశాలు దానిలో పొందుపరిచినారు. అంటే ఇప్పటికే 1,36,00,000 మంది తమకి రేషన్ కార్డులు కావాలని, ఇందిరమ్మ ఇల్లు కావాలని, తనకు ఆత్మీయ భరోసా కావాలని, అంటే రకరకాల స్కీమ్స్కి ఎలిజిబిలిటీ ఉన్న రకరకాల స్కీమ్స్కు కావాల్సిన అంటే దరఖాస్తు చేస్తున్న వారి సంఖ్య 1,36,00,000. ఇందులో దాదాపు 41 లక్ష కుటుంబాలు ఉన్నాయి. అంటే 1,36,00,000 మంది దరఖాస్తు చేస్తున్నారు. వారందరినీ వివరాలను కూడా ప్రభుత్వం ఎవరెవరు ఆయా పథకాలకు ఎలిజిబిలిటీ అనేది కొంత వివరాలు సేకరించే ప్రయత్నం చేసింది, కొంత డాటా సేకరించే ప్రయత్నం చేసింది. అంటే దాదాపు 41,25 లక్షల కుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది. అయితే ఈ గుర్తించిన దాంట్లో ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారన్నది కొంత ప్రభుత్వానికి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రజాపాలన, అదేవిధంగా కులగణన, అదేవిధంగా మీ సేవ తదితర ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆయా పథకాలు కావాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు, రిప్రజెంటేషన్ చేసుకున్నారు. ప్రజాపాలనలో కొంతమంది, ఇటీవల జరిగిన కులగణన సమగ్ర సర్వేలో మరికొంతమంది, ఇక రేషన్ కార్డులకు మాకు లేవు, రేషన్ కార్డులు ఇవ్వాలని గత 5-6 ఏళ్ళ నుంచి మీ సేవల ద్వారా కూడా అనేక మంది లబ్ధిదారులు ప్రభుత్వానికి ఒక రిప్రజెంట్ కూడా ఒక దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తులను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అయితే ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వారిని కూడా ఈ జనవరి 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభల్లో కూడా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్లకు నిన్న అందించిన సర్క్యులర్లో సీఎస్ స్పష్టంగా పేర్కొన్నారు. అంటే గతంలో దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు అవసరం లేదు. ప్రజాపాలన కానీ లేకుంటే కులగణన డాటాలో కానీ మీ సేవల ప్లాట్ఫామ్స్లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆయా పథకాలు కావాలని వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో ఆ దరఖాస్తు చేసుకుని వారు 21 నుంచి 24 మధ్య మీరు ఆయా గ్రామ సభలోనే అధికారులకు నేరుగా దరఖాస్తు ఇవ్వచ్చు అని దానిలో పేర్కొన్నారు. సేమ్ టైంలో లబ్ధిదారుల ఎంపికపై కూడా జిల్లా కలెక్టర్లు అదేవిధంగా అధికారులు కొంత పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందని నిన్న సీఎస్ సర్క్యులర్ పెట్టడం స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా రేషన్ కార్డుల ప్రక్రియ అనేది గత 10 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వంలో కొనసాగలేదు, ఈ రాష్ట్రంలో కొనసాగలేదు. అయితే తాజాగా అందరికీ ఇల్లు లేని వారికి, అదేవిధంగా నిరుపేదలందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ఎట్లా ఉండాలనేది కూడా నిన్న సీఎస్ ఆయా కలెక్టర్లకు పంపిన సర్క్యులర్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే గతంలో ఉమ్మడి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి కుటుంబాలకి పాత రేషన్ కార్డులు 9 లక్షల రేషన్ కార్డులు యథావిధిగా అట్నే ఉంటాయి, వాటి జోలికి పోకూడదు. సేమ్ టైంలో కుటుంబాలు వేరుపడిన వాళ్ళు, అదేవిధంగా తమ పేర్లలో అచ్చుతప్పులు ఉన్నవారు, అదేవిధంగా మీలో అంటే కొత్తవారు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి దరఖాస్తు చేసుకోలేదో ఆ దరఖాస్తు చేసుకోవాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సీఎస్ నిన్న స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కలెక్టర్లకి
ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు. అంటే ఇందిరమ్మ ఇళ్ళకి మళ్ళీ కొత్తగా దరఖాస్తు తీసుకోవాల్సి వస్తే దరఖాస్తు తీసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీగా ఇల్లు అంటే స్థలం సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా క్లియర్ చేయాలి. అంటే అంటే నియోజకవర్గానికి 3500 ఇల్లు వస్తున్న నేపథ్యంలో ఆ గ్రామాల్లో ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయో వారందరి పేర్లు కూడా ఎంపిక చేసి అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉందని కూడా సిఎస్ నిన్నటి కలెక్టర్లకు పంపిన సర్క్యులర్లో పేర్కొన్నారు. ఇకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన విధి విధానాలను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే కొంత కన్ఫ్యూజ్ ఉండేది. ఇటీవల ములుగు కావచ్చు, కొన్ని స్టేషన్ పడ్డ కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీగా అయినాయి. ఆ మున్సిపాలిటీలను ప్రకటిస్తున్న నేపథ్యంలో శివారు గ్రామాలన్నింటినీ కూడా మున్సిపాలిటీలో కలిపినారు. అయితే వారికి ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుందా అనేది కొంత డౌట్ఫుల్గా ఉండేది. వాటిపై కూడా నిన్న సీఎస్ శాంతకుమారి తన సర్క్యులర్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే దాదాపు వివిధ రాష్ట్రంలోని వివిధ మేజర్ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీగా మారిన క్రమంలో ఇటీవల అయిన ఆ మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 150 గ్రామాల పరిధిలో ఉన్న అర్హులైన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులు కూడా వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయబోతున్నట్టు కూడా చెప్పారు. 150 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 150 గ్రామ పంచాయతీలు ఎవరైతే ఉన్నారో అర్హులు వారందరికీ కూడా నేరుగా మహిళా బ్యాంకులోనే నిధులు జమ చేయాలని కూడా సీఎస్ తన సర్క్యులర్లో స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభలు అత్యంత కీలకమని చెప్పాలి చంద్రిక. ఈ గ్రామ సభల్లోనే అంటే లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. అదేవిధంగా కొత్తగా తమకు ఈ పథకం కావాలని దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఇదే గ్రామ సభల్లో మరో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ గ్రామ సభల మీద ఈ గ్రామ సభలను చాలా అత్యంత పకడ్బందీగా నిర్వహించాలి. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేయబోయే ఈ పథకాలకి ఈ గ్రామ సభలే నాంది పలకబోతున్నాయి. కాబట్టి గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక చాలా క్లియర్గా ఉండాలని కూడా చెప్పినారు. అంటే ఇప్పటికే ఈ జనవరి 26 నుంచి ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఈ 4 స్కీమ్స్ ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో రైతు భరోసాకి ఇప్పటికే విధి విధానాలు వచ్చేసినాయి. రైతు అంటే సాగుకు యోగ్యమైన భూములకే అందించబోతున్నారు. ఇకపోతే ఈ 3 పథకాల్లో రేషన్ కార్డులకి ఇప్పటి నుంచి గత 10 ఏళ్ళుగా ఇవ్వలేదు. గతంలో ఉన్న 90 లక్షలు వాటిని ఎలాంటి ఏవి ముట్టుకోనని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. అయితే కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి ఇవ్వాలి. అదేవిధంగా కుటుంబాలు వేరుపడిన వారికి ఇవ్వాలి. కొత్తగా దరఖాస్తులో పేర్లు మార్పులు చెప్పులు ఏమైనా తప్పులు ఉంటే అవి కూడా సమీక్షించాలి. అదేవిధంగా ఇందిరమ్మ లబ్ధిదారులు ఎవరికైతే సొంత జాగా ఉంటుందో, సొంత స్థలం ఉంటుందో వారందరికీ క్లియర్ చేయాలి. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఎవరైతే 20 రోజులు గ్రామ ఉపాధి హామీ కార్డుల జాబ్ కార్డు ఉందో వారందరూ కూడా కూలీ పనులకు వెళ్తున్నారో వారందరినీ కూడా గుర్తించాలని కూడా కొన్ని సర్క్యులర్లో పేర్కొన్నారు. సో మొత్తానికి లబ్ధిదారుల ఎంపిక ఇప్పుడు అధికారుల గ్రౌండ్లోనే ఉంది. అధికారులు ఏ మేరకు ఎంపిక చేస్తారు, ఎట్లా ఎంపిక చేస్తారు, గ్రామ సభల నిర్వహణ ఎట్లా ఉంటుందని చూడాలి చంద్రిక.